ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము చిదగ్నికుండ సంభూతాయే నమః. చిత్ అంటే శుద్ధ చైతన్యము, అగ్ని అంటే జ్వాల, అంతర్గత శక్తి, కుండం అంటే యజ్ఞవేదిక, పవిత్ర అగ్నిస్థానం, సంభూత అంటే అవతరించినది అని అర్థం. అంటే శుద్ధ చైతన్యం నుండి ఉద్భవించిన దివ్యమైన శక్తి నీకు నా నమస్కారము అని భావము. ఈ నామం ద్వారా దేవి సాధారణమైన జననం ద్వారా కాకుండా మన అంతరంగంలోని చైతన్య అగ్ని నుండి అవతరించే దివ్యమైన శక్తి అని తెలుసుకోవాలి. ఆమె మనలోని అజ్ఞానాన్ని జ్ఞానంగా మారుస్తూ చీకటిని వెలుగుగా మార్చే ఒక శక్తి. క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇప్పుడు మీ హృదయం మధ్యలో మీ హృదయం చుట్టూ ఒక ప్రకాశవంతమైన అగ్ని జ్యోతిని ఊహించండి. ఆ జ్యోతి స్వచ్ఛంగా గొప్ప కాంతితో మెరిసిపోతుంది. ఆ పవిత్ర అగ్ని నుండి దివ్య శక్తి మెల్లగా అవతరించుతున్నట్లు చూడండి. ఆమె ప్రకాశమయంగా, శాంతిగా, శక్తివంతంగా ఉంటుంది. ఆమె కాంతి మీ అంతరంగాన్ని నిలుపుతోంది, మీకు స్పష్టత, శాంతి, ధైర్యాన్ని ఇస్తుంది అని గమనించాలి. ఈ అగ్ని మనలోని చైతన్యమే అని అనుభవిస్తూ, తెలుసుకుంటూ దానిలో నుండి జ్ఞానం, శక్తి వెలువడుతున్నట్లు గమనించాలి. ఆ కాంతి మీలోని అన్ని బాధలను, భయాలను తొలగిస్తూ మీకు ప్రశాంతతను ఇస్తుంది. కొన్ని క్షణాలు అనుభూతిలో ఉంటూ అతి మృదువుగా చిదగ్నికుండ సంభూతాయే నమః, చిదగ్నికుండ సంభూతాయే నమః, చిదగ్నికుండ సంభూతాయే నమః అని జపిస్తూ నా అంతరంగ చైతన్య అగ్ని నుండి దివ్య జ్ఞానం మరియు మార్పు నిరంతరం ఉద్భవిస్తున్నాయని కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.